వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I am not able to explain you the cruel way you are behaving. ఆయన రాచకొండ సిపి. ఒక పోలీస్ కమిషనరేట్ ఓ కేసు గురించి ఇలా చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా గురుమూర్తి లాంటి కేసే అయి ఉంటుంది అనుకుంటారు. ఎస్, నిజమే. సిపి చెప్పింది కూడా సదరు గురుమూర్తి కేసు గురించి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు వివరాలను వెల్లడించారు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా నరహంతకుళ్ళ మానవ మృగంలా గురుమూర్తి చంపిన తీరుకు టోటల్ పోలీస్ డిపార్ట్మెంటే షాక్ గురైంది. Like beach comber, like you move around the beach కదా, ఏనా మహత్యం లాంటి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేజెస్ ఆఫ్ రేర్ వేస్లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది వీఆర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ ప్రొఫెషనల్గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. ముందు నుంచి చెప్పుకుంటున్నట్లే వెంకటమాధవిని ఆమె భర్త రిటైర్డ్ ఆర్మీ గురుమూర్తే హత్య చేశాడు. భార్యను చంపి ముక్కలు ముక్కల కింద నరికి వాటిని ఉడకబెట్టి రోకలితో దంచి పొడి చేసి చెరువులో పడేశాడు గురుమూర్తి. హత్య చేశాడు కానీ శవం లేదు. చంపింది అతనే కానీ ఆధారాలు లేవు. ఇలా మొన్నటి వరకు చెప్పుకున్నాం. 10 రోజులుగా పోలీసులు ఉన్నతాధికారులు ఎంతో శ్రమించి అణువు పరీక్షించి గాలించి ఎట్టకేలకు చివరికి గురుమూర్తి హత్య చేశాడు అన్న ఆధారాలు సేకరించగలిగారు. అయితే భార్యను అంతలా కిరాతకంగా హత్య చేయడానికి వివాహేతర సంబంధమే కారణమని అందరూ అనుకున్నారు. కానీ జస్ట్ చిన్న గొడవ, చిన్నదంటే చిన్న గొడవ, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ జరుగుతూ ఉండే కామన్ గొడవ మాత్రమే ఈ బ్రూటల్ మర్డర్కి కారణమని సిపి చెబుతూ ఉంటే ఒక్కసారిగా అందరికీ షాక్ తగిలింది. సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతను ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకొని అతను వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడని తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. భార్యను చంపిన తర్వాత పోలీసులకు దొరకకుండా చిక్కకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో గురుమూర్తి శవాన్ని మాయం చేసిన తీరు ఏదైతే ఉందో దాని విధానాన్ని సిపి చెబుతుంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అసలు ఓ మనిషి తనను నమ్ముకొని వచ్చిన భార్యను ఇంత దారుణంగా క్రూరంగా చంపాడు అంటే అసలు అతను మనిషా మృగమా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి వాటి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ టూ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది,
దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడిగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. అది చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేశాడు. మనిషిని అమరూపాలు లేకుండా మాయం చేసిన గురుమూర్తి చివరికి పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. క్లూస్ అనేవి ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకకుండా మిస్లీడ్ చేసేందుకు ప్రయత్నించినట్లు సిపి తెలిపారు. మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. ఇంత ఘోరంగా భార్యను చంపిన గురుమూర్తికి ఏమాత్రం ఎప్పటికీ పశ్చాత్తాపం కూడా లేదని సిపి తెలుపుతున్నారు. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించిన అతను ఇప్పటికీ తాను చేసింది తప్పు అనుకోవటం లేదు అన్నారు. ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా సిపి చెప్పుకుంటూ వచ్చారు. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి remorseless, doesn't have any guilt for doing this offense. And this rarest of rare ways a person behaves this way. దాంపత్య జీవితంలో గొడవలు సాధారణం. అర్థం చేసుకుంటే అది అందమైన జీవితం అవుతుంది, అపార్థం చేసుకుంటే మాత్రం జీవితం అంతం అవుతుంది అనడానికి ఈ గురుమూర్తి సంఘటనే ఒక నిదర్శనం. సో పీపుల్ బీ కేర్ఫుల్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.